ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు నూతన భవనంలోకి F101 వసతిలో పోలింగ్ జరగనుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మంది ఉన్నారు. పోలింగ్లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్, బీజూ జనతాదళ్ ప్రకటించారు. దీంతో 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించి అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసిన ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటేయాలని విస్తృత ప్రచారం చేశాయి. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ హడావుడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మరి ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి ఎక్కువ సంఖ్యాబలం ఉండడంతో కూడా ఎన్డీఏ గెలుపు దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి కాసేపటినే ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరగబోతుంది. సరిగా 10 గంటలకి ప్రారంభంగా కానున్నటువంటి ఎన్నిక సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే ఇండియా కూటమి తరఫున సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున కూడా ఇటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మధ్య ఈ యొక్క పోటీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్నటువంటి పోలింగ్ తర్వాత వెంటనే దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా మాత్రం ఈసారి సైద్ధాంతిక పోరు కూడా కొనసాగుతుందనే విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంఖ్యాబలం సంబంధించినటువంటి ఆ విషయాలు చూసుకుంటే, ఎందుకంటే ఎన్డీఏకి ఇప్పటికే అనేక పార్టీలు కూడా మద్దతు తెలపడం జరుగుతుంది. ఎన్డీఏకి ఇప్పటి వరకు 422 మంది ఆ సంఖ్యాబలం కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఇంకా ఎన్డీఏకి ఆ మ్యాజిక్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా 386 మంది ఓటు కూడా వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ లోక్సభలో ఎన్డీఏకి 293 మంది, రాజ్యసభలో ఇటు ఎన్డీఏకి 129 మంది ఇప్పటికే ఉన్నారు. ఇంకా మిగతా కొంతమంది కొన్ని పార్టీలతో కూడా ఎన్డీఏ సంబంధించినటువంటి నేతలు కూడా వారు సంప్రదింపులు జరిపినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే ఏపీ నుంచి టీడీపీ ఇప్పటికే ఎన్డీఏకి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ గతంలో చంద్రబాబు నాయుడుతో పాటు నిన్న లోకేష్ ఢిల్లీ పర్యటనటువంటి సమయంలో మాత్రం లోకేష్ ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలకి దిశానిర్దేశాలు చెప్పడం జరిగింది. ఏ విధంగా ఓటు వేయాలి, దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు ప్రస్తావిస్తూ ఇటు టీడీపీ ఎంపీలకు కూడా వారు దిశానిర్దేశం చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు బీజేపీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చూసుకుంటే బీజేపీకి టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తితో పాటు ఇటు అన్నా డీఎంకే, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్దళ్ ఇంకా మిగతా కొన్ని పార్టీలు కూడా ఎన్డీఏ కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఆ సంఖ్యాబలం కావచ్చు, వారికి మద్దతు ఇస్తున్నటువంటి ఆ పార్టీలు కావచ్చు, ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఆ విషయాల్లో మాత్రం ఇండియా కూటమి చాలా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిపే ఖాయం అయ్యేటువంటి విధంగా కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలు ఇటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలతో కూడా వారు సంప్రదింపు కూడా జరిపినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఈ పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఇండియా కూటమికి మాత్రం ఇటు కొన్ని పార్టీలు అంటే తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఇటు
సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, శివసేనతో పాటు ఇటు మిగతా కొన్ని పార్టీలు కూడా ఇండియా కూటమికి వారు ఓటు కూడా వేసేటువంటి విధంగా కూడా వారు వీరాలు కూడా రచించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటికీ ఇండియా కూటమికి కనీసం 324 ఓట్లు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. ఇంకా దాదాపు 100 ఓట్లకు పైగా కూడా ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించిన వారికి ఈ యొక్క వ్యత్యాసం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాల్సింది సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ కూడా జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది ఎంపీలు కూడా పార్లమెంట్ భవన్ కూడా చేరుకోవడం జరిగింది. సరిగా 10 గంటలకి ఈ యొక్క పోలింగ్ కూడా ప్రారంభం కావుతుంది. ఎస్ నవీనిక, ఇప్పటికే పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదంటూ కూడా ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేసింది. మరి ఇటు ఎంపీలు కూడా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అందరూ ఇప్పటికే పార్టీల వారీగా మద్దతు ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో ఏమైనా విప్ జారీ చేసే అవకాశం కనిపిస్తున్నాయా? విప్పన్న ఉండదు కాబట్టి ఈ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఖచ్చితంగా వారి ఎంపీలకు కూడా ఖచ్చితంగా ఎవరికి ఓటేయాలి, ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించిన అంశాలపై కూడా 2 రోజుల పాటు కూడా దీంతో ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఒకవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా వారు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దీనికి ఉన్నటువంటి పరిస్థితులు, పోటీకి సంబంధించినటువంటి అంశాలపై కూడా వారికి వివరించి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో కీలకంగా 2 పార్టీలు కాబోతున్నాయి. ఎందుకంటే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకి మాత్రం ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేడీ 2 పార్టీలు దూరంగా ఉంటున్నట్టు కూడా వారు పార్టీ అధినేతలు కూడా వారు స్పష్టంగా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బీజేడీకి రాజ్యసభలో 7 సభ్యులు ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కి రాజ్యసభలో 4 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా ఈ యొక్క ఎన్నికకి కూడా దూరంగా ఉండాలని చెప్పేసి కూడా వీరు ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఈ ఎన్నికకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా వరకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా వారు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు భేటీ అయి చర్చించారు. ఖచ్చితంగా వీరికి అవకాశం మీరు ఇవ్వాలని చెప్పేసి కూడా వైపు సుదర్శన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు సిపి రాధాకృష్ణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ గెలుస్తుందనే ధీమాతో ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఉన్నటువంటి పరిస్థితులు ఒకవైపు బీజేపీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో కూడా వారు సంప్రదింపు కూడా జరపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.